ఈ డిజిటల్ ప్రపంచంలో ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి? ఈరోజు మనం ఒక చాలా పవర్ఫుల్ బ్లూప్రింట్ గురించి మాట్లాడుకుందాం. దీన్ని ఫాలో అయితే ఎవరైనా సరే తమ ఆన్లైన్ ప్రెజెన్స్ని ఎంత బలంగా మార్చుకోవచ్చో చూద్దాం. ఈ రోజుల్లో రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఒక పెద్ద సవాల్ను ఫేస్ చేస్తున్నారు. అదేంటంటే ఆన్లైన్లో విపరీతమైన పోటీ. ఎక్కడ చూసినా ఏజెంట్లే కనిపిస్తున్నారు. మరి ఇంత కాంపిటీషన్లో తమకంటూ ఒక స్పెషల్ ప్లేస్ ఎలా సంపాదించుకోవాలి? సో అసలైన ప్రశ్న ఇదే. ఇంత పోటీ ఉన్న ఈ డిజిటల్ వరల్డ్లో ఒక ఏజెంట్ ఎలా తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలి? ఈ ప్రశ్నకు సమాధానమే మన 5 దశల ప్లాన్. దాని గురించిప్పుడు డీటెయిల్గా చూద్దాం. చూడండి, ఇక్కడ పాయింట్ ఎక్కువ కష్టపడటం కాదు, తెలివిగా పనిచెయ్యడం. అంటే 10 మందిలో ఒకర్లా అనామకంగా ఉండిపోయే బదులు ప్రజలు నమ్మి వెతుక్కుంటూ వచ్చే ఒక ఎక్స్పర్ట్గా మారాలి. దీనికి ఒక క్లియర్ స్ట్రాటజిక్ ప్లాన్ కావాలి. సరే, మరిక అసలు విషయంలోకెళ్ళిపోదామా? ఈ 5 దశల ప్లాన్ డిజిటల్ సక్సెస్ కోసం ఒక పర్ఫెక్ట్ లాంచ్ ప్యాడ్లా పనిచేస్తుంది. రెడీనా? సో మన ప్లాన్ ఇదిగో. 5 సింపుల్ స్టెప్స్. ప్రొఫైల్స్ క్రియేట్ చేయడం నుంచి వాట్సాప్ లిస్ట్ బిల్డ్ చేయడం వరకు ప్రతి స్టెప్ కూడా ఆ తర్వాతి స్టెప్కి బేస్ లాంటిది. ఇదొక చాలా క్లియర్ అండ్ స్ట్రక్చర్డ్ పాత్ అన్నమాట. మొదటి అడుగు ఫౌండేషన్ వేయడం. ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, యూట్యూబ్ ఇలాంటి కీ ప్లాట్ఫామ్స్లో ఒక స్ట్రాంగ్ ప్రెజెన్స్ బిల్డ్ చేసుకోవాలి. అసలు మన డిజిటల్ జర్నీ ఇక్కడే మొదలవుతుంది. ఎందుకంటే ఇక్కడే కదా మనకు కావలసిన క్లయింట్లు ఎక్కువ టైం స్పెండ్ చేసేది. ఇక రెండవ స్టెప్, మనకంటూ ఒక స్పెషాలిటీని క్రియేట్ చేసుకోవడం. అదే ఈ పర్సనల్ బ్రాండ్ నిచ్. ఇది ఎందుకంత ఇంపార్టెంట్ అంటే అందరి ఏజెంట్లా కాకుండా ఒక స్పెషలిస్ట్ లాగా కనిపించడం. అప్పుడు కరెక్ట్ క్లయింట్లు అవే అట్రాక్ట్ అవుతాయి. ఒక మ్యాగ్నెట్ లాగా అన్నమాట. మూడోది కంటెంట్ క్రియేషన్. ఇక్కడ టార్గెట్ చాలా సింపుల్. స్టార్టింగ్లో ఒక 10 కంటెంట్ పోస్టులు చాలు. ఇది మన నాలెడ్జ్ని చూపించడానికి, ఒక మొమెంటం బిల్డ్ చేయడానికి గ్రేట్ స్టార్ట్. ఇక నాలుగో స్టెప్, వీడియో. అస్సలు మిస్ చేయకూడదు. ఈ రోజుల్లో వీడియో పవర్ మనందరికీ తెలిసిందే కదా. జస్ట్ ఒక 3 వీడియోలతో స్టార్ట్ చేస్తే చాలు. ఆడియన్స్తో చాలా పర్సనల్గా కనెక్ట్ అవ్వచ్చు. సింపుల్గా అనిపించినా దీని ఇంపాక్ట్ చాలా ఎక్కువ. ఫైనల్గా 5వ స్టెప్, అదేంటంటే రిలేషన్షిప్స్ బిల్డ్ చేయడం. ఒక వాట్సాప్ బ్రాడ్కాస్ట్ లిస్ట్ క్రియేట్ చేయడం ద్వారా మన క్లయింట్స్తో డైరెక్ట్గా, పర్సనల్గా టచ్లో ఉండొచ్చు. ఇలా చేయడం వల్ల వాళ్ళతో ఒక పర్సనల్ కనెక్షన్, ఒక నమ్మకం ఏర్పడుతుంది. సరే, ఇప్పటిదాకా ఎలా చెయ్యాలో చూసాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఎందుకు చెయ్యాలో చూద్దాం. ఈ బ్లూప్రింట్ ఫాలో అయిన తర్వాత బిజినెస్లో ఎలాంటి అద్భుతమైన మార్పులొస్తాయో చూద్దాం. ఈ ప్లాన్ పూర్తయ్యాక చేతిలో కొన్ని స్కిల్స్ మాత్రమే కాదు, ఒక కంప్లీట్ సిస్టమ్ ఉంటుంది. ఒక స్ట్రాంగ్ బ్రాండ్ ఉంటుంది. సోషల్ మీడియా ప్రొఫెషనల్గా కనిపిస్తుంది. కంటెంట్ స్ట్రాటజీ వర్క్ అవుతుంటుంది. వీడియో మార్కెటింగ్ స్కిల్స్ వస్తాయి. అన్నింటికన్నా ముఖ్యంగా లీడ్స్ అవే జనరేట్ అవుతాయి. అన్నిటికన్నా ముఖ్యమైన విషయమేంటో తెలుసా? మీ దగ్గరికి లీడ్స్ అవే వస్తాయి. అలా పనిచేసే ఒక సిస్టమ్ తయారవుతుంది. మనం లీడ్స్ వెనకాల పరిగెత్తక్కర్లేదు. అవే మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఇది జస్ట్ కొన్ని కొత్త స్కిల్స్ నేర్చుకోవడం లాంటిది కాదు. ఇది అసలైన ట్రాన్స్ఫర్మేషన్. ఇది మన ప్రొఫెషనల్ ఐడెంటిటీలోనే ఒక పెద్ద మార్పు. ఒక సాధారణ ఏజెంట్ నుండి ఒక నమ్మకమైన సలహాదారుగా మారడమన్నమాట. ఈ కంపారిజన్ చూడండి, తేడా ఎంత స్పష్టంగా ఉందో. ఒకవైపు బిజినెస్ కోసం వెతుక్కుంటూ వెళ్లే ట్రెడిషనల్ ఏజెంట్, మరోవైపు బిజినెస్ని తన వైపుకు ఆకర్షించే ఒక ట్రస్టెడ్ అడ్వైజర్. ఈ మార్పు చాలా చాలా పవర్ఫుల్. సో ఈ మొత్తం బ్లూప్రింట్ వెనుక ఉన్న అసలు ఆలోచన ఇదే. కేవలం ఒక ఏజెంట్గా మిగిలిపోకుండా ప్రజలు నమ్మి, సలహా కోసం వెతుక్కుంటూ వచ్చే ఒక ఎక్స్పర్ట్గా గుర్తింపు తెచ్చుకోవడం. ఇది బిజినెస్కి నిజమైన విలువనిస్తుంది. అయితే చివరగా ఒక ప్రశ్న. ఈ పెద్ద ప్రయాణంలో ఒక విశ్వసనీయ సలహాదారుగా మారే దిశగా ఈరోజు వెయ్యగల ఆ మొదటి చిన్న అడుగు ఏంటి? ఆ ప్రయాణం అక్కడ్నుండే మొదలవుతుంది.